హాయ్ అండి, గుడ్ మార్నింగ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబర్ అయి ఉంటే కూడా మన ఛానల్లో వెనుకున్న వీడియోస్ చూస్తున్నారా, కార్యక్రమాలు ఎలా చేస్తున్నామో, ఇంకెలా చేయాలి, అలాంటి సలహా సూచనలు కూడా మీరు కామెంట్స్లో తెలియజేయచ్చు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేనైతే వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. దాతల పెళ్లి రోజులు, పుట్టినరోజులు, వాళ్ళ కుటుంబంలో ఉండే పెద్దల జ్ఞాపకార్థాలు, వాళ్ళు చేసిన హెల్ప్ని మనము అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తుంటాము. నిత్యాన్నదానం ఉంటుంది. ఒక లైక్ కామెంట్ చేస్తూ అయితే ఛానల్కి కొంచెం మీ సపోర్ట్ ఉంచండి. ఎందుకంటే మనకు మానిటైజేషన్ అయింది కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. రోజుకు ఒక 2 రూపాయలు 3 రూపాయలు అయితే హెల్ప్ అవుతుంది. 2-3 రూపాయలు తక్కువేం కాదు. అలాంటి 2-3 10 కలిస్తే ఒక విస్తరాకుల కట్ట వచ్చే అవకాశం ఉంటుంది. విస్తరాకుల కట్టకు కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. నేను ఎక్కువ కోరుకోవట్లేదండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి కనీసము మనకు నిత్యాన్నదానం జరుగుతుంది కదా, విస్తరణ వరకు హెల్ప్ అయితే కూడా చాలని ధనియా పౌడర్ ఎత్తడం కోసము డబ్బాలు వెతుకుతున్నా నేను. అది ధనియా పౌడరు, అది ఎత్తాలి డబ్బాలకు. ఇది ఆల్రెడీ ధనియా పౌడర్ ఉంచిన డబ్బానే. ఇదైతే పచ్చడి డబ్బా, కొంచెం స్మెల్ వస్తుంది, వేయాలన్నా వద్దా అని అయితే ఆలోచిస్తున్నా. ఇంకా ఇదొకటి ఎక్స్ట్రా ఉంది, మీ ఇంట్లో కవర్లో వేసి పెడితే బాగుంటుందేమో అని అయితే ఆలోచన. చూద్దాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సరిపేమున్నది అన్నట్లు నేను పని చేసుకుంటూనే లైవ్ పెడతాను. మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ పనులు చేసుకుంటా. అయ్యో ఈ పని ఏంది అని తలబట్టుకుంటే ఏమి పని అవ్వదు. ఇది మన పని, తప్పదు మనకు అని ఇష్టపూర్తిగా చేస్తే అయితే బాగుంటుంది. ఇంకా ధనియా పౌడర్ అయితే ఎత్తుతున్నా. చూడండి, ధనియా పౌడరు ఇగో ఈ డబ్బాలోకి తీస్తున్నా నేను. కింద పడకుండా ఉండాలి, చేతి నిండా ఇంటి నిండా అవ్వద్దంటే ఇట్లా గంటలోకి తీసుకొని అయితే ఎత్తుతున్నా. ఇదన్నమాట ప్రస్తుతం మనం చేసే పని. మీరందరూ టిఫిన్స్ చేశారా? టిఫిన్ టైం అయిపోయింది. నేనైతే డైరెక్ట్ అన్నం వండుకొని తినేస్తా. ఎందుకంటే బయటికి వెళ్ళే పనులు ఉంటాయి, ఇంకా హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి టిఫిన్లు టీలు అంటూ కూర్చుంటే టైం అడ్జస్ట్ అవ్వదు. బయటికి వెళ్ళి త్వరగా రాకపోతే ఆకలిస్తే మళ్ళీ డబ్బులు బయట ఖర్చు పెట్టుకొని తినాల్సి వస్తుంది. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి బయట తినొచ్చు, కానీ అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రము బయట తినడానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే బయట ఫుడ్ అంత ఆరోగ్యకరమైనది కాదు. ఎంత ప్రయత్నం చేసినా కింద కొంచెం పడిపోతుంది పౌడర్. ఈరోజు లైవ్కి అంత పెద్దగా ఎవరు సపోర్ట్ చేయట్లేరు. నిన్నైతే బాగానే వచ్చారు. ఒక లైక్ కామెంట్ ఇస్తూ మీరు లైవ్కి సపోర్ట్ చేస్తే నేను కూడా ఏమైనా చెప్పగలుగుతాను. లేదంటే ఇంకొక 5-10 నిమిషాలలో లైవ్ బంద్ చేసుకొని అప్పటిదాకా నా పని ఏదో నేను చేసుకుంటే మంచిది. ఇక్కడ నెట్టు అయిపోతుంది, అక్కడ ఎవరు చూడరు, ఇంకా ఎందుకు.